సమస్యలు, రైతు సమస్యలు, వాటర్ సమస్యలు ఏ ఉన్నా సరే స్థానికంగా ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ స్థానిక నాయకులు తెలియజేయండి, సహాయం చేస్తారు. అదేవిధంగా మూడవసారి కోటారెడ్డి సీతారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. అవన్నీ మీకు ఒకసారి ఓటు వేసేటప్పుడు ఓటు అడగడానికే కాకుండా గెలిచిన తర్వాత కూడా ఒకసారి కలిసిపోవాలని డివిజన్ మొత్తం మా మహిళా నాయకురాలు అరుణమ్మ గారు తీసుకున్న ప్రోగ్రాం జరుగుతుంది. దాంట్లో బాగానే మీ ఇంటికి వచ్చాము. అదేవిధంగా అందరికీ నమస్కారం. మీ ఇంట్లో అందరికీ మా మూడోసారి అలాగే కాలువ సమస్యలు, రైతు సమస్యలు, వాటర్ సమస్యలు స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులందరూ ఉన్నారు. వాళ్ళకి తెలియపరచండి. అభివృద్ధికి పనిచేసే విధంగా అన్నోళ్ళతో మాట్లాడి సహాయం చేస్తారు. क्या कहते हो आई नहीं वैसा जीते बादशाह में आपको मिलना नहीं तुम ना आए बा कई कई नहीं आई नो आए तुम्हें आए तुम्हें आको वोट डाले फिर भी अच्छा हमें वोट कैसा पूछ को गई कि तुम्हारे घर को आको वैसा अच्छे श्रीधर अन्ना 3 बार हार्ट क्रिकेट में लग सका जीते बादशाह आको तुम्हारे से मिलना का नहीं इरादे से तुम्हारा सबको वोट डाले उसके वास्ते मुझे मालूम उसके वास्ते नाम से तुम्हारा सबको सलाम क्या అలాగే కాలువ సమస్యలు, లైట్ సమస్యలు, ఏదైనా వాటర్ సమస్యలు ఉన్నా తప్పకుండా స్థానిక నాయకులందరూ తెలియజేయండి, సహాయం చేస్తారు. రేపు మూడోసారి గెలిచారు కదా, అందుకని మీరు అందరూ ఓట్లు వేస్తారు కదా, అలా గెలిచింది. అందుకని మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పేదానికి మేమందరం కూడా కార్యకర్తలు అందరం వచ్చాము. ఏదైనా మీకు సమస్య ఉంటే కూడా కాలువలు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏదైనా ఉంటే కూడా మా అందరికి కూడా చెప్తే మేము సామర్థ్యంగా ఉండి తెలుస్తాం. ऐसा क्या तो हमें 1.5 महीने का बोले ये पूरा एरिया तुम्हें कहा रहे थे आपको हमारे श्रीधर रेड्डी को वोट डालो वो पूछे श्रीधर रेड्डी तुम्हें लगा सब्जी ने वोट डाले जीते बादशाह मिले नहीं सका अच्छा रहता है। उसके बाद से तुम्हारे घर को आको तुम्हारे घर में कितनी ही ना सलाम बोलो क्या शुक्रिया बोलो तो जाना करेगी इरादे से है। उसके बाद से क्या तो फिर है तो भी नाले फिर में क्या तो पूछना फिर में क्या तो भी पानी को पिछला मांग सुना तो श्रीधर रेड्डी लेने की आपको किस्सा करने वाले कोशिश వచ్చాం కదా మనందరమే మీకు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పేదానికి మేమందరం కార్యకర్తలం అందరం కూడా వచ్చాము. మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు అందరికి కూడా చెప్తే లైట్లు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా చేసి పెడతాము. అవి కూడా రేపు నెల ఓపెన్ అవుతాయి, అప్పుడు ఖచ్చితంగా చెప్పి చేయించుకోవాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది. అదేవిధంగా ఈ రోడ్డు ఎమ్మెల్యేగా మూడోసారి శ్రీధర్కి హర్షిత్ ఎమ్మెల్యేగా గెలిచారు. అందువల్ల ఏంటంటే ఓట్లు అడిగినప్పుడు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఒకసారి కనబడేసిపోతే మంచిదని ఆలోచించుకొని నేను టీంకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ మీకు ఎంతమంది ఓటు వేశారు అందరికీ ధన్యవాదాలు. కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. అట్లాగే స్థానిక ఏదన్నా అందుబాటులో మెయిన్ ఈమెను పట్టుకో, తర్వాత ఆయన పట్టుకో, ఉంచి పని చేయించుకో. మీకు మీ కుటుంబ సభ్యులకి పేరు పేరు వంతన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే స్థానికంగా ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉన్న నాయకులకు తెలియజేయండి, తప్పకుండా మీకు పనులు చేసి పెడతారు. థ్యాంక్స్. మీ ఇంట్లో మీ సభ్యులకి మీకు పక్కా తెలుగుదేశం అన్న వీళ్ళు మీరు ఓటేసి శ్రీధర్ అన్నను మూడోసారి గెలిపించినందుకు మీకు థ్యాంక్స్. మీకు ఏదన్నా సమస్య వస్తే మాకు చెప్తే మేము చేస్తాము తప్పకుండా. చేయకపోతే మాత్రం మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో మూడోసారి ఓటేసి గెలిపించిన దానికి శ్రీధర్ అన్నకి మీకు మీ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. అలాగే కాలువ సమస్యలు, లైట్ సమస్యలు, వాటర్ సమస్యలు ఏమన్నా అందుబాటులో ఉన్న నాయకులు ఉన్నారు, తెలియపరచండి. మేము పనిచేసే విధంగా సహాయం చేస్తాం. మన శ్రీధర్ అన్ననే మూడోసారి మీరు అందరూ గెలిపించినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకి థ్యాంక్స్. అందుకని మీకు ఏదైనా ఇక్కడ ఏదైనా సమస్య పనులున్నా, స్ట్రీట్ లైట్లు కావచ్చు, కాలువలు కావచ్చు, ఏదున్నా మేము చేసి పెడతాము. మేమందరం కూడా మీకు థ్యాంక్స్ చెప్పేదానికి వచ్చాము శ్రీధర్ అన్న తరఫున. మూడోసారి ఓటేసి గెలిపించిన దానికి
మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే పేరు పేరు అంత ధన్యవాదాలు. అలాగే కాలువ సమస్యలు, లైట్ సమస్యలు, వాటర్ సమస్యలు ఏ ఉన్నా స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులకి తెలియజేయండి. అవి అన్నోడ దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులు జరిగే విధంగా సహాయం చేస్తారు. ఓకే. అలాగే కాలువ సమస్యలు, రోడ్డు సమస్యలు, ఏదైనా లైట్ సమస్యలు, వాటర్ సమస్యలు ఏ ఉన్నా స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులందరూ ఉన్నారు. సభ్యులకి ధన్యవాదాలు. కాలువ సమస్యలు, లైట్ సమస్యలు, వాటర్ సమస్యలు ఏమన్నా అందుబాటులో ఉన్న నాయకులు తెలియజేయండి. మన శ్రీధర్ అన్న ఎమ్మెల్యేని 3వసారి గెలిపించారు కదా మీరు. మీకు అందరికీ కృతజ్ఞత చెప్పేదానికి వచ్చాము. మేమందరం కలుసుకొని ఏదైనా సమస్యలు ఉన్నా మాకు చెప్తే మేము చేస్తాము. తప్పకుండా మీకు థ్యాంక్స్. ఏలా 3వసారి మన శ్రీధర్ అన్న ఎమ్మెల్యేని చేశారు. మీరందరూ ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించారు. మీకు అందరికి కూడా మేమందరం కలుసుకొని థ్యాంక్స్ చెప్పేదానికి వచ్చాం. సరేనా? మీకు ఏదైనా సమస్యలున్నా మాకెవరికి తెలియపరిచినా చేస్తాం. అన్న తెలుసు, అరణమ్మ తెలుసు, పెంచలమ్మ తెలుసు, అందరు తెలుసు. అబ్బాయికి నేనైతే బాగా సరేనా? మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. అలాగే కాలువ సమస్యలు, లైట్ సమస్యలు, ఏదైనా వాటర్ సమస్యలు స్థానికంగా అందుబాటులో తెలియపరిచి సహాయం మంచి మెజార్టీతో గెలిపించాము. మీకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పేదానికి వచ్చాము. ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నా మాకు చెప్పండి. మనం ఎమ్మెల్యేని గెలిపించుకోవటం, మీరందరూ ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించుకున్నందుకు మీకు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పేదానికి వచ్చాం. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా మేమందరం కలిసి శ్రీధరన్న దృష్టికి తీసుకుపోయి మా వల్ల అయితే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సరేనా? ఏమున్నాయి నీకు మీరందరూ ఓట్లేసినందుకు మంచి మెజార్టీతో గెలిచాడు. మీకు అందరికి కూడా కృతజ్ఞత చెప్పేదానికి వచ్చాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా మేమందరం కలిసి చేస్తాం. సరేనా? కుటుంబ సభ్యులకి మీకు అందరికీ మీరు అన్ని ధన్యవాదాలు. మీరు మరీ అన్నాలు మనం పంపించారు. అలాగే స్థానిక సమస్యలు ఏదైనా లైట్ సమస్యలు అందుబాటులో ఎవరికైనా తెలుగుదేశాన్ని ఓటేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు వచ్చేటప్పుడు రోలంలో 3వసారి శ్రీధరన్న ఎమ్మెల్యేగా అయ్యారు. అదే ఓట్లు అడిగేటప్పుడే కాకుండా గెలిచిన తర్వాత కూడా మీ అందరూ ఒకసారి కనబడేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము. మీ అందరికీ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు. 3వసారి ఎమ్మెల్యేగా చేస్తున్నాం కదా, అందుకని మంచి మెజార్టీతో మీరందరూ కూడా ఓటింగ్ చేసి గెలిపించినందుకు మీకు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను. సేనా నాయకులని, బీజేపీ నాయకులని ప్రతి ఒక్కరం కూడా శ్రీధర్ అన్న ఆదేశాలతో మేము వార్డులో తిరుగుతున్నాము. మీరందరూ కూడా మంచి మెజార్టీతో మా శ్రీధర్ అన్నని గెలిపించడంతో మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పేదానికి వచ్చాం. సరేనా? అలాగే వాటర్ సమస్యలు, కాలువ సమస్యలు, లైట్ సమస్యలు ఏ ఉన్న స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు. తెలియపరచండి. పెంచలమ్మ గారు, అరడమ్మ, పెంచలమ్మ నేను. అవునండి, ఇప్పుడు నీళ్లు బాగా వస్తున్నాయి కదా మీకు. ఇంకా రాకుండా ఉండే క్వశ్చనే లేదు. మామూలుగా మీకు ఏదన్నా మినరల్ వాటర్ పైపులు కూడా లాగున్నారు. ఎప్పుడు దాంట్లో నీళ్లు వస్తున్నాయి. నీళ్ళకైతే ఇబ్బంది లేదు కదా. మనకు గతంలో మేము చిన్నపిల్లలప్పుడు ఈ ఏరియాలో నీళ్ల ప్రాబ్లం ఉండేది. అట్లాంటప్పుడు కావాలంటే మనకు బావులు చూస్తామన్నా చేయండి. ఒకవేళ చెప్తాము, ఒకవేళ వీలుంటే చేపిస్తారు. శ్రీధర్ అన్నకి 3వసారి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన దానికి మీకు మీ కుటుంబ సభ్యులకి పేరు పేరు వందన ధన్యవాదాలు. అలాగే కాలువ సమస్యలు, లైట్ సమస్యలు, వాటర్ సమస్యలు ఏ ఉన్నా స్థానికంగా ఉండే అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు. ముఖ్యంగా మన మీరా అన్న ఉన్నాడు. నువ్వు ఎలా అయినా చేయించుకో. చెప్పారు, చేయిస్తారు. మన మీకు అబ్బాయి నెంబర్ ఇస్తాను. ఈ లైట్లన్నీ చేపించేసుకోండి. वोट आप पूछ रहे हैं मेरा तो तुम्हारा हाँ वो कितने ना हम तो तुम्हारे तो क्या दूसरा घर है ना. वोट पूछने का ऐसा है कि वैसा जीते बादशाह में आपको एक बार मिलकर जाना है. तुम्हारे जितना घर में वाला सब कुछ सारा सीढ़ी की तरफ से क्या वैसा छोटे मोटे क्या तो ड्रामा है तो पैसा जो पूछना जो आधार कार्ड तो बदला देगा वैसे काम हम ना बोले तो सीधा